హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలరెడ్డి. ఇక్కడ మేము ఒక ఎకరా సజ్జ వేయడం జరిగింది. ఆ సజ్జలో అంతర పంటగా 6 రకాల విత్తనాలు అనేది అంతర పంటగా వేయడం జరిగింది. ఈ 6 రకాలు ఏమేమిటంటే పెసర, మినుము, అలసంద, ఉలవ, అలాగే గోంగూర కూడా వెదజల్లడం అనేది జరిగింది. ఇవి ఎలా చల్లామంటే ఒక 10 అడుగులు వెడల్పున బిట్లు తీసుకొని ఒక తాడు పట్టుకునేసి ఆ 10 అడుగుల వెడల్పులో ఒక్కొక్క రకం అనేది వెదజల్లడం అనేది జరిగింది. ఈ ప్రధాన పంట సద్దు చల్లిన తర్వాత అదే టైంలో ఈ అంతర పంటలు కూడా చల్లుకోవడం జరిగింది. ఇలా ఎందుకు చల్లామంటే మొదటగా వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అనేది ఈ అంతర పంటలు అనేది చల్లడం జరిగింది. అలాగే ఈ అంతర పంటలు చల్లడం వలన కింద అనేది భూమి బాగా కప్పబడి ఉంటుంది. అలా కప్పబడి ఉండటం వలన మనకు కలుపు సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఈ భూమి అనేది ఎప్పుడు అంతర పంటల వలన కప్పి ఉంచడం వలన మనకు డైరెక్ట్గా ఈ సూర్యకిరణాలు అనేది భూమి తాకకుండా ఉండడం వలన మనకి అంతర పంట మధ్య సూక్ష్మ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఆ సూక్ష్మ వాతావరణం వలన మనకు భూమిలో తేమ శాతం అనేది అలాగే పట్టి ఉంచుతుంది. ఈ తేమ శాతం బాగా పట్టి ఉంచడం వలన మనకు ప్రధాన పంటని సజ్జకి నీరు తక్కువగా అందించడం వలన కూడా మనకు పంట అనేది ఎటువంటి నష్టం అనేది జరగదు. తక్కువ అంటే లాంగ్ డ్యూరేషన్ అంటే మినిమం 25 నుంచి నెల ఆ మధ్యన మనం నీరు అందించినా కూడా మనకి ప్రధాన పంటకి వాడిపోవడం అనేది జరగదు. అది వేరే వచ్చేసి మనకి గోంగూర, ఆకుకూరలు ఇలా రకరకాలైన ఆకుకూరలు జల్లడం వలన మనకు మినిమం 20 రోజుల నుంచి ఫలితం అనేది మనం పొందవచ్చు. ఈ ఆకుకూరలు మనం కోసి అమ్ముకోవడం వలన మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే మనకి ప్రధాన పంట సద్దు నుంచి కానీ మినుము నుంచి కానీ ఇలా మిగతా పంటల నుంచి మనకు కనీసం ఆదాయం పొందాలంటే మనం 3 నెలలు అనేది వెయిట్ చేయాలా. ఈ 3 నెలలు వెయిట్ చేయకుండా మనం నాటిన 15 రోజుల నుంచి మనం ఆదాయం పొందాలంటే ఈ విధమైనటువంటి ఆకుకూరలు అనేది మనం భూమిలో వెదజల్లుకోవాలి. ఈ విధంగా వెదజల్లినప్పుడు మనకు నాటిన నెల నుంచే మనం ఆదాయం పొందవచ్చు. అలా ఈ ఆదాయం అనేది 3 నెలలు కంటిన్యూగా మనం కొంతమేరకు ఆదాయం తీసుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత ఒక్కసారిగా ఈ ప్రధాన పంటల నుంచి కూడా మనం ఆదాయం పొందవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కానీ రైతులు వేసినట్లయితే వ్యవసాయం అనేది మనకు లాస్ రాకుండా ఆదాయం అనేది ఉంటుంది. ఇప్పుడుండే జనాలు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం అనేది లాస్ అంటున్నారు. కానీ మనం చేసుకునే రీతిలో చేసినట్లయితే వ్యవసాయం అనేది లాస్ ఉండదు. అది ప్రతిరోజు కూడా మనకు అంతో ఇంతో ఆదాయం అనేది తెచ్చిపెడుతూనే ఉంది. భూమి నమ్ముకున్న ప్రతి రైతు కూడా ఈ విధంగా మనం ఆ ప్లానింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకు వ్యవసాయం అనేది ఎప్పుడు కూడా లాస్ అనేది ఉండదు. సరైన టైంలో మనం అవగాహన లేకుండా ఈ ఏకపంట విధానంలో మనం అలాగే కొనసాగుతున్నట్లంటే మనం ఎన్ని రోజులు వ్యవసాయం చేసినా కూడా లాసే ఉంటుంది. అందుకని ప్రకృతి వ్యవసాయ విధానంలో మనం క్రియేటివ్గా మనం ఆలోచించుకొని మనకు ఏ టైంలో ఏ పంట వేసుకోవాలి, ఎప్పుడు ఏ సీజన్లో ఆకుకూరలు అమ్ముకోవాలి, అలాగే కాయగూరలు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ప్రధాన పంటలో అక్కడక్కడ మనం వేసుకున్నట్లయితే ప్రతిరోజు అనేది ఆదాయం తీసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా ప్రతిరోజు ఆదాయం తీసుకున్నప్పుడు మనకు లాస్ అనేది ఉండదు. ఈ భూమిని నమ్ముకున్న ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ లాస్ అనేది రాదు. ఆ అవగాహన లేకుండా చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఏకపంట విధానం అవలంబిస్తుంటారు. అధిక మందులు పిచికారీ కొట్టడం వల్ల కూడా వాళ్ళకి పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది, కానీ లాస్ట్కి దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఈ 4-5 రకాల పంటలు అనేది వేయడం వలన ఒక పంటకి రేటు తగ్గినా కూడా ఇంకొక పంటలో
మనం ఆదాయం అనేది ఎక్కువ పొందవచ్చు.